లేదని చెప్పి చాలా స్పష్టంగా తేల్చేశాడు డొనాల్డ్ మోదీ. సో ప్రస్తుతానికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేది లేదని భారత్ ప్రకటించింది. దేశ అవసరాల కోసమే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నామని చెప్తోంది భారత్. సో ట్రంప్కే షాక్ ఇచ్చేలా బోయింగ్ విమానాల కాంట్రాక్ట్ నిలిపేశాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇక బోయింగ్తో 50,000 కోట్ల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టాడు ఇండియా. ఇక P-8A నిఘా విమానాల కొనుగోలు డీల్ని కూడా నిలిపేశారు. ఇటు టారిఫ్ల భయంతో అప్రమత్తమైంది అమెరికా రీటైల్ వ్యాపార సంస్థలు. ఇండియా వస్తువులను కొద్ది రోజులు కొనలేమంటూ వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సుమారుగా కొన్ని కోట్ల విలువ చేసినటువంటి ఒక కాంట్రాక్ట్ని పూర్తిగా నిలిపివేయడం అంటే చిన్న విషయం ఏం కాదు, హోల్డ్లో పెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. అందుకే నేను పదే చెప్తున్నాను, ప్రౌడ్ టు బి ఇండియన్. ఏదో పాకిస్తాన్ లాగా పిచ్చి కుక్కలు వేసినటువంటి వేషాలు వేయడాలు, ఆ రకంగా హౌలాగాల వేషాలు వేయడాలు, మరీ ముఖ్యంగా బిస్కెట్స్ వేస్తే ఆ బిస్కెట్స్ ఒక కుక్క బిస్కెట్ వేయగానే తోక ఊపుకుంటూ వచ్చి ట్రంప్ దగ్గర మోకరిల్లిపై ట్రంప్ కాలు బూట్లు నాకడానికి పాకిస్తాన్ కాదు ఇది భారత్. నువ్వెంత అంటే నేనెంత అని చెప్తాం. తూకిత్తే మైకిత్తే, నువ్వు ఒక్కటి కొడితే 2 కొడతాం, కానీ ఇంకా పాత పద్ధతిలోనే చూస్తూ కూర్చుంటామంటే పొరపాటు పడ్డట్టే. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్ షాక్ తగిలింది. జనరల్గా ఆయన ప్రతిసారి కూడా భారత్ పైన అక్కసు వెలగెక్కే ప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఆర్టీవీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆర్టీవీ పలుమారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసింది, మీకు అవగాహన కల్పించింది, కొన్ని సందర్భాలు అలర్ట్ కూడా చేశాం. డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన అనేక రకాల కుట్రలు పన్నుతున్నాడు, కుయుక్తులు పన్నుతున్నాడు, ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ చేయబోతున్నాడు అని చెప్పి రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. అనుకున్నట్టుగానే 25 నుంచి 50% టారిఫ్ విధించాడు. ఇండియా శత్రుత్వ దేశమైనటువంటి పాకిస్తాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్ సంబంధించి పెట్టుబడులు పెట్టాడు. అక్కడ ఆర్థిక వనరులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ఒకలాగా భారతదేశాన్ని ఇబ్బందుల గురి చేయాలని ఒక ఆలోచనతోనే, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే, ఒక దుష్ట ఆలోచనతోనే, ఒక రకంగా చెప్పాలంటే మానసిక రుగ్మత డైరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇక మానసిక రుగ్మత అంటే మానసిక రుగ్మతతో బాధపడేటువంటి ఒక వ్యక్తిలాగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తూ ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు భారత్ ఏం చేసిందంటే, నువ్వెవడవయ్యా నాకు చెప్పడానికి, నా దేశ ప్రజల కోసం ఏం ఆలోచించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి నువ్వెవడు చెప్పడానికి, నేను ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలి నువ్వెవడు చెప్పడానికి, నేను ఎక్కడి నుంచి ఏ వస్తువు కొనాలి నువ్వెవడు నాకు చెప్పడానికి, నేను రష్యా నుంచి ఆయిల్ కొంటానా, రష్యా నుంచి ఇంకేదైనా కొంటానా, రష్యాకు నాకు మధ్య 100 సంబంధాలు ఉంటాయి, దానికి నీకు వచ్చే నొప్పేంటి, నీకు పెద్దగా ఒరిగేదేంటి, నీకు లేక నీకు నష్టం జరిగేదేంటి, నువ్వు నాకెవడు చెప్పడానికి అన్నట్టుగా భారత్ ప్రతిఘటించి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి బోయింగ్తో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో 50,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది ఇండియా. సో ట్రంప్కి ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. దీంతో పాటుగా P-8A నిఘా విమానాల కొనుగోలు డీల్ని కూడా నిలిపివేసింది. ఇక టారిఫ్ల మోత మోగించుకుంటావో ఇంకేదైనా పెద్దగా డప్పులు కొట్టుకొని ఒక విషయం చాలా క్లియర్. ఇప్పుడు ఇండియా పైన అమెరికా టారిఫ్ విధించడంతో ఒక్కసారిగా ఇండియా ఆర్థికంగా పతనమైపోయి ఇప్పుడు అన్నం తినే వాళ్ళు గంజి తినే సిచ్యువేషన్కి అయితే రారు. ఆ తర్వాత ఇండియాలో ఏదైనా ఆగిపోతుందా అంటే ఆగిపోదు. ఇండియాలో ప్రభుత్వ సంస్థలు ఆగిపోతాయా, ప్రభుత్వ రంగ హాస్పిటల్ ఆగిపోతాయా, ప్రభుత్వ స్కూళ్ళు ఆగిపోతాయా, మహా అయితే కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెడతాం, ఆ తర్వాత మళ్ళీ ఏదో రకంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్ని కుదిపేసిన కరోనా వస్తేనే ప్రపంచం మొత్తం ఏకమైంది. మరీ ముఖ్యంగా భారతీయులంతా ఏకమైపోయి మళ్ళీ మన ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించుకునే ప్రయత్నం చేశాం. అటువంటిది ట్రంప్ ఒక దేశానికి అధ్యక్షుడైన ఏంటి ప్రపంచ దేశాలకు మొత్తం నువ్వే పెద్ద ఎత్తున భాగస్వామి అని చెప్పి రాసి సంతకం పెట్టేవనకైనా ఆయనే అగ్రజుడు, నువ్వు చెప్పిందా వినాలని రాసిచ్చామా? కాదు కదా. ఇలా ఒకరి తర్వాత ఒకరు ట్రంప్ చెప్పేటువంటి మాటలు వినుకుంటూ పోతే ఇంకా పేటరేగిపోతాడు. ఇంకా ఒకప్పుడు వేపకాయ అంతున్నటువంటి ఆ వెర్రి ఇప్పటికే గుమ్మడికాయ అంతా మారిపోయింది. ఇది ఇంకా గుమ్మడికాయ కాదు, ఒక భూగోళం అంతా మారిపోయిన ఆశ్చర్యపోకండి. ఆ రకంగా మారిపోయి ఎవరో ఒకరు ఒక దగ్గర స్టాప్ పెట్టాలి. అది భారతే ప్రయత్నం చేస్తుందని మనం భావిద్దాం, భారతే దాన్ని తిప్పికొడుతున్న విషయంలో మనం భావిద్దాం. బికాజ్ ఇప్పటికిప్పుడైనా టారిఫ్ పెంచేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పటికీ, టారిఫ్ పెంచుతూ ఉన్నప్పటికీ ఏమాత్రం భారత్కి నష్టం చేకూరుతుంది. భారత్ ఏమైనా పూర్తిగా ఇక పాకిస్తాన్ లాగా మారిపోయి దుస్థితిలోకి చేరుకొని డొనాల్డ్ ట్రంప్ కాలు పట్టుకునే పరిస్థితి లేదు. అంతలా మారిపోవాల్సి వస్తే ఆత్మగౌరవం కోసం ఇంకేదైనా చేసుకుంటాం, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకునే అవకాశమే ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం పూర్తిగా చంపుకునే అవకాశమే ఉండదు. అటువంటి సిచ్యువేషన్ భారతీయ ప్రజల యొక్క తెగింపులు వారి బ్లడ్లోనే ఉంది. ముఖ్యంగా భారతీయ ప్రభుత్వం కూడా ఆ రకంగానే భారతీయుల ప్రజల యొక్క అభిష్టం మేరకు పనిచేస్తున్న విధంగా కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేద్దాం. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఎలా ఉందనంటే
మీరు అయితేనేమో నాకు భయపడిపోయి లొంగిపోవాలి, లేదు కాదు కూడా దానిపై ఎదిరించినా లేదంటే నాకు వ్యతిరేకంగా చేయాలని ఆలోచన ఉన్నా లేకున్న మాట జవదాటినా మిమ్మల్ని అణిచివేస్తానని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రన్నింగ్ రేస్ ఉండాలి, కానీ దానిలో నేను ఒక్కడి మాత్రమే ఉండాలి, నేనే ఫస్ట్ అవ్వాలి రకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క రేస్ కొనసాగుతోంది. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, ఇప్పుడు ట్రంప్ పైన భారత్ తీసుకునే నిర్ణయం ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? ట్రంప్ ఏ రకంగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఇంకా ఇప్పుడు ఇండియా ఏ స్థాయిలో అమెరికాను దెబ్బకొట్టింది? మనోజ్, మనం చూస్తే గనక ఇండియా గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మనోజ్, ఇండియా వచ్చేసి ఎలిఫెంట్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంటే మనం ఎలిఫెంట్ ఎకానమీ గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఎలిఫెంట్ ఎకానమీ అంటే అది చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్ గా, చాలా హెవీగా, కానీ స్లో పేస్, ఫాస్ట్ గా, అంటే లాంగ్ రన్ అయితే చాలా ఉంటుంది మనకి. సో అలాంటి ఎకానమీ మనకి అసలు ఇలాంటి వాటితో అసలు ఏం ఫరక్ పడదని ఒక రకం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ టారిఫ్ పై యుద్ధం ఏదైతే తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ట్రంప్ ఏదైతే 50% టారిఫ్లను ఆయన విధించుదామని ప్లాన్ చేశాడో దానికి ఒక సమాధానంగానే చెప్పుకోవాలి మనం. ఒకసారి బోయింగ్ కి సంబంధించి $3.6 బిలియన్, 50,000 కోట్లకు పైగా ఉన్న ఈ రక్షణ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్టు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ వాళ్ళకి చెప్పుతో కొట్టే సమాధానం ఇచ్చారు. ఇవ్వడానికి ప్రయత్నంలోనే చేసినట్టు చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది. అసలు ఒప్పందం ఏంటి అనేది 2014లో $2.42 బిలియన్ తోని యాక్చువల్ గా ఈ P-8I అని చెప్పి పొసైడన్ విమానాలు, ఇవి బోయింగ్ కి సంబంధించిన పొసైడన్ కి సంబంధించిన విమానాలు. ఈ విమానాలు ఏంటంటే సముద్రం పైన తిరుగుతూ సబ్మెరైన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఇది పసిగట్టగలిగితే పసిగట్టి వాటిని అలాగే డిస్ట్రాయ్ కూడా చేసే కేపబిలిటీస్ ఉన్నది ఇది. సో దీనికి ప్రత్యామ్నాయంగా మనకున్న ఇప్పుడు ఆప్షన్స్ ఏంటంటే మనం HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దాంతో పాటు DRDOకి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ మనం దాని మీద దృష్టి సారించాము. ఆల్రెడీ దాన్ని ప్రోగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్తున్నాం ఒక పక్కన. సో దానివల్ల బోయింగ్ క్యాన్సల్ చేయడం వాళ్ళకు ఒక స్లాప్, అంటే స్లాప్ ఆఫ్ దేర్ ఫేస్, అంటే వాళ్ళ మొహం మీద గట్టి దెబ్బ కొట్టినట్టు, ఒక చెంప చెడలు మనిపించడానికి ఇది చాలా క్లియర్ గా ముందుకు తీసుకెళ్తున్నారని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రత్యామ్నాయాలు మన దగ్గర మనకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద మనకు DRDO అలాగే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ఈ రెండింటిలో కూడా మనకు దానికి ప్రత్యామ్నాయాలని వాటిపైన రీసెర్చ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకో పక్కన చూసుకుంటే బోయింగ్ కి సంబంధించి 5,000 మంది ఉద్యోగులు ఇండియాలో ఉన్నారు. అండ్ ఏటా $1.7 బిలియన్ ఆర్థిక అంటే మనకు ట్రేడ్ జరుగుతుంది బోయింగ్ కి ఇండియాకి సంబంధించి. సో ఇది కూడా రానున్న రోజుల్లో దానికి కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ట్రంప్ నా దగ్గర F-35 మీరు కొనట్లేదన్న ఉద్దేశం ఒకటి, ఇంకొకటి చమురు అనేది ఏదైతే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారో దాని మీద నువ్వు ఏదో ఈగోకి తీసుకొని మన ఇండియాని ప్రెషర్ పెట్టాలని ట్రై చేస్తున్నాడు. కానీ అసలు ఏ మాత్రం ఫరక్ పడదు దీని గురించి. దీనివల్ల అసలు ఇండియాకి అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు. డిఫెన్స్ పరంగా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తే మన తేజస్ కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇండోనేషియన్ కంట్రీస్ అలాగే వేరే కంట్రీస్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, వీళ్ళందరూ కూడా మన దగ్గర డిఫెన్స్ కి సంబంధించిన లావాదేవీలు జరుపుతున్నారు. వాళ్ళు మన మిలిటరీ ఎక్విప్మెంట్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, మిసైల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. మనం స్ట్రాంగ్ అవుతున్నాం, అది తట్టుకోలేకపోతున్నాడు. 4th ఎకానమీ మనం రీసెంట్ గా అయినా రానున్న రోజుల్లో మనం 3rd ప్లేస్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం కూడా. ఒక పక్కన బ్రిక్స్ కి సంబంధించి చూస్తే కూడా బ్రిక్స్ కూడా ఓన్ కరెన్సీ వాడుకుందామని చెప్పి పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా తట్టుకోలేకపోయాడు. అసలు ట్రంప్ కి పిచ్చిలేసిపోయింది. అసలు డాలర్ ని పక్కన పెడతారా? డాలర్ తోనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం ఇండియాకి కానీ, రష్యాకి కానీ, బ్రిక్స్ దేశాలకు కానీ, మిగతా దేశాలందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే డాలర్ ని పక్కన పెట్టి మన కరెన్సీలో, అంటే ఇండియన్ రూపీస్ కావచ్చు, లేకపోతే రష్యన్ సంబంధించిన వాళ్ళ కరెన్సీ కావచ్చు, మిగతా కరెన్సీస్ అన్నిట్లో మనం ముందుకెళ్లే అవకాశం ఉంటది. ఈ సిస్టమ్ ఏదైతే డాలర్ ని వాడాలన్న ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో వస్తున్న ఈ సిస్టాన్ని కూడా మనం దానికి చెక్ పెట్టడానికి ఇదే మంచి అవకాశం. అండ్ దానికి అనుగుణంగానే భారత్, దానికి అనుగుణంగానే ఇండియా కానీ, మోదీ కానీ, వీళ్ళందరూ కూడా అవే స్టెప్స్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్ గా ప్రతిఘటిస్తున్నారు. చెంప మీద చెంప చెడేలు అనిపించేలాగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఎలా ఉందనంటే, జనరల్గా మనం ఒక దగ్గర వ్యాపారం చేస్తున్నాం. సో వ్యాపారంలో మనకు రావాల్సిన వస్తువులు మనకు వస్తున్నాయి, దానికి రిటర్న్లో మనం మనీ ఇస్తూ ఉన్నాం. ఆ మనీ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటే మనకేంటి? ఆ వస్తువు ఉదాహరణ మనకు షాపింగ్ మాల్ వెళ్ళామంటే ఒక షాపింగ్ మాల్లో కొన్ని క్లాత్స్ తీసుకున్నాము, షాపింగ్ చేసాము, మనం డబ్బులు చెల్లిస్తున్నాం. ఆ షాపింగ్ మాల్ ఏదో పెద్ద స్కామ్కి పాల్పడితే మనం కన్జ్యూమర్గా మనం మన తప్పు ఉంటుందా? మనకు తెలుసా విషయము?
జనరల్గా మనకు అసలు అవసరం కూడా లేదు. మనకు రావాల్సిన ప్రోడక్ట్ మనకు వచ్చేసి డబ్బులు చెల్లించాం, మనకు రీజనబుల్గా ఉందా లేదా చూసుకున్నాం, ఆ నచ్చితే మళ్ళీ ఎక్కువ ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం, లేదంటే వదిలేస్తాం. సో అక్కడ ఆ ఫైనాన్షియల్ టర్మ్స్ని ఆ షాపింగ్ మాల్ వాడు ఎక్కడ యూజ్ చేసుకుంటే మనకేంటి? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, రష్యాకి డబ్బులు చెల్లిస్తున్నారు, కానీ రష్యా మీరు చెల్లించేటువంటి డబ్బుల్ని యుద్ధం కోసం వాడుతోంది. రష్యా దేనికోసం వాడుకుంటే భారత్కేంటి? నిజంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అంత గట్సే ఉంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ నీకు అంతగా గట్స్ ఉండి ప్రపంచ దేశాల అగ్రజుడు నేనే రకంగా విర్రవీకేటువంటి నువ్వు డేర్ ఎనఫ్, నీకు అన్ని రకాలుగా డేర్ ఉంటే డైరెక్ట్గా పుతిన్ని ఫేస్ చేయి.